నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శ్రీ అండి. నేను లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైంది. అయితే ఇవాళ ఒక చిన్న లాంగ్ వీడియోతో వచ్చానండి. ఇది పూజ అందరికీ తెలిసే ఉంటుంది నాకు తెలిసి. కానీ నా పద్ధతిలో నేను చేద్దాం అనేది మీకు స్టెప్ బై స్టెప్ చెప్తున్నానండి. దీన్ని శ్రావణ మంగళవారం నోము అంటారండి. ఇది 5 ఏళ్ళు నోచుకుంటారండి. అయితే పెద్దవాళ్ళకైతే మటుకండి ఒక్కొక్క సంవత్సరం వాయినాలు, ముత్తైదులు పెరుగుతారు. చిన్నపిల్లలకైతే ముత్తైదులు, వాయినాలు పెరగరండి. సేమ్ 5 ముత్తైదులు ఉంటారు 5 ఏళ్ళు కూడా. దీనికోసం ఏంటంటే మనం పరమాన్నం వండుకోవాలండి. అత్యవసర అన్నం అంటే పెసరపప్పు, బియ్యం వేసి అన్నం వండుకోవాలండి. చలివిడి ఉండలు చేసుకోవాలండి. ఐదేమో దీపాల కోసం చేసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు అత్యవసర అన్నము, పరమాన్నము వండుకోవడం చూపిస్తున్నానండి. చలివిడి దీపాలు కూడా ఏ రకంగా కలుపుకోవాలి అంటే ఇవన్నీ నా పద్ధతిలో నేను చేసుకుంటున్నానండి. తప్పులు ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి. అయితే ఇలాగ చలివిడి ఉండలు 5 ముత్తైదులకు ఇవ్వడానికి 5 దాంట్లో ఆవునైతే ఒత్తిరేసి అవి మేము పూజ అయిపోయాక ఆ దీపాలతో సహా మనం తినాలండి. ఇవేమో తోరాలండి. మూడు తోరాలు చేతికి కట్టుకోవడం, 3 తోరాలు ముళ్ళు వేసుకునేమో అమ్మవారికి గరిటికి కట్టుకోవాలండి. 5 పోగులు 5 ముళ్ళు వేసుకుని మనమును వచ్చిన వాళ్ళు పూజకి కొంచెం వాళ్ళు కట్టుకోవాలండి. దీనికి కొంచెం పసుపు రాసేసుకొని అలాగా 3 ముళ్ళు వేసుకుని 3 పూలతో చేసుకోవాలండి. పసుపు గౌరమ్మం కూడా చేసుకోవాలి. మనం ఇవన్నీ చేసుకుంటే పూజ దగ్గర కూర్చోవచ్చండి. మంగళవారం నోము అంటే ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాలండి. తోరాలు, చలివిడి ఉండలు, శనగలు ఇవన్నీ కూడా చేసుకోవాలండి. మేమైతే ఇలాగే చేసుకుంటాం. మరి తోరాలు కూడా 3 ముళ్ళు చెప్పాం కానీ ఇవేమో ఆ గరిటికి కడతామండి. ఆ గరిటితో అమ్మవారికి కాటుకు పెడతారు. 5 తోరాలు ఏమో వచ్చిన వాళ్ళకి ఇస్తామండి. ఇవన్నీ మనం చేసేసుకుని ప్రిపేర్ చేసేసుకున్నాక మనం ముందు రోజు రాత్రే శనగలు నానబోసుకోవాలండి. వాటిని కూడా కడిగేసేసుకుని ఒక దాంట్లోకి వాడేసుకుని పక్కకు పెట్టుకోవాలండి. ఇవన్నీ మనం పొద్దున్న చేసుకోవడానికి ఒక 2 అవర్స్ టైం పడుతుందండి. ఇవన్నీ కూడా చేసుకోవడానికి మనం మార్నింగ్ లెగిస్తే అంటే మనమైతే చేసేసుకోవచ్చండి. పిల్లలు అయితే కనుక చేసుకుని స్కూల్కి వెళ్ళాలి కాబట్టి మనం ముందే ఫాస్ట్గా ఇవన్నీ కూడా తెగులు చేసుకుని పాపని స్కూల్కి తీసుకెళ్ళడానికి తయారు చేయించాలండి. ఇలాగా గెరిటికి కూడా తోరం కట్టుకోవాలి. ఈ గెరిటి ఎందుకంటే మనం చెప్పాం కదా, ముందు చెప్పే కదా 5 చలివిడి దీపాలు ఉంటాయని. వాటిలో ఒత్తులేసి మనం శ్రావణ మంగళగౌరికి కథ ఉంటుందండి. ఆ కథ చదువుతున్న సేపు కూడా పాప ఈ గేట్ని ఆ దీపాల పైపు పట్టుకుని ఉండాలన్నమాట. అప్పుడు ఆ దీపం పొగ దీనికి కాటు కింద పడుతుంది. అప్పుడు దీంట్లో కొంచెం ఆవు నెయ్యి వేసి మనం ఎవరికైతే తాంబూలం ఇస్తామో తాంబూలం ఇచ్చాక మనం పసుపు కాళ్ళకు పసుపు రాసేసి మొహాన్ని బొట్టు పెట్టి గంధం పెట్టి అక్షంతలు ఇచ్చినప్పుడు ఈ కాటుకి ఇచ్చాక అప్పుడు అక్షంతలు ఇవ్వాలండి. ఆ కాటుకు వాళ్ళ కళ్ళకు పెట్టుకున్నాక అప్పుడు మనం తాంబూలం ఇవ్వాలండి. ఇది పద్ధతి. అందుకని చెప్పేసి మనం ఈ పనులన్నీ కూడా మనం చేసుకోవాలి. కాటుకి ఎంత బాగా వస్తే మనం పూజ ఎంత బాగా చేసినట్టండి. ఇప్పుడు నా ఇంకా తోరాలు, చలివిడి ఉండలు అన్నీ అయిపోయినాయండి. నైవేద్యాలు కూడా అయిపోయినాయి. పరమాన్నము, అత్యవసరం అన్నీ గిన్నెలోకి మార్చేస్తున్నానండి. అన్నీ గిన్నెలోకి మార్చేసుకున్న తర్వాత మనం ఇంకా పాప కూడా తయారైపోయింది. వాళ్ళ అక్కని కొంచెం కాళ్ళకి పసుపు రాయమని చెప్పానండి. పూజ చేసుకుంటుంది కదా అని చెప్పేసి ఇంకా పొట్లంగా వేసుకుని పాప తయారైపోయిందండి. కాళ్ళకి పసుపు రాసేసుకున్న తర్వాత ఈ లోపల నాకు కూడా పనంతా అయిపోయింది. పరమాణం కూడా చేసేసానండి. కొంచెం బెల్లం ఒకటి పెండింగ్ ఉంది, ఒక బెల్లం కూడా వేసేసుకుని బాగా కలిపేసుకున్నాక దీన్ని కూడా మనం ఈ గిన్నెలో అంటే ఆ గిన్నె పళ్ళంగా నైవేద్యం పెట్టచ్చు. కానీ మా మది దేవుడిగా కొంచెం చిన్నది, అందుకని చెప్పేసి నేను ఇంకా 2 గిన్నెలోకి తీసేసి నైవేద్యం పెడుతున్నానండి కొంచెంగా. ఆ రోజు పాప కోసినవి తినకూడదు. అందుకని ఏంటంటే నేను ఈ పెసరపప్పు అన్నంలో కొంచెం పెరుగు వేసేసి ఈ పరమాన్నం పెట్టి ఇచ్చేస్తాను. మనకి శనగలు ఉడికించే టైం ఉంటే శనగలు ఉడికించేసి ఇవ్వచ్చండి. ఇంకా పాప ఇప్పుడు పూజకు కూర్చుందని ముందు విఘ్నేశ్వర పూజ చేసుకుంటుందండి. ఈ పాపకు మనం పక్క నుండి దగ్గరుండి చెప్పాలండి. పాపం వాళ్ళకి తెలియదు కదా, మనం ఏం చెప్తే చక్కగా అది వింటారండి. మా ఇద్దరు పాపలో కూడాను. మా పెద్ద పాప అలాగే 5 ఏళ్ళు చేసుకోండి. ఇప్పుడేమో మా చిన్న పాపకి ఇది 4వ ఏడు. విఘ్నేశ్వర పూజ అందరికీ తెలిసిందే కదండి. ఇక్కడ విఘ్నేశ్వర పూజ చేయిస్తున్నాను. విఘ్నేశ్వర పూజ అయ్యాక అమ్మవారి పూజ కూడా చేయిస్తానండి. వీడియో కంటిన్యూ అవుతూ చూస్తూ ఉండండి.
ఇక్కడితో పాపది పూజ కంప్లీట్ అయిపోయిందండి. బొట్టమని తీసుకోవడానికి మా ఆంటీ గారు వచ్చారండి. ఇది బ్రాహ్మణులకి కౌంట్లకి ఇచ్చుకోవాలండి. బ్రాహ్మణులు అయితే ఓన్లీ బ్రాహ్మణులకి ఇచ్చుకుంటారు. బొట్టు పెట్టేసి అక్షంతలు వేసేసిందండి, కాటుకి ఇచ్చేసింది. ఇక్కడ మొత్తం ఐదుకేమో బొట్టమని ఇచ్చేస్తే ఆంటీగా కావాల్సిన జనగలు తీసుకుని మిగిలినవి మనకి ఇస్తారండి. ఆ మిగిలినవి మనం తీసుకెళ్ళి మనకి ఎంతమంది మొత్తం ఉంటే అంతమంది పంచుకోవాలండి. 5 అవ్వచ్చు, 10 మంది అవ్వచ్చు, 15 మంది అవ్వచ్చు, ఎంతమంది అయినా పర్లేదు. ఇంకా ఆ బొట్టమని వచ్చేసాక ఇంకా పాప స్కూల్కి వెళ్ళిపోయిందండి. ఈవినింగ్ రాగానే ఇంకా నేను ఇంకా మాకు ఒక తెలిసిన కౌంట్లో చుట్టాలకి తీసుకెళ్ళానండి. ఇదేమో మా పిన్ని గారు. దానికి ఇంకా నేను కాళ్ళకి పసుపు రాసేస్తే పాప రాయడానికి టైం పడుతుందని చెప్పేసి నేను రాసేసానండి. ఇంకా తనేమో గంధము కుంకుమ పెట్టేసి కాటుకి ఇచ్చేసిందండి. ఉంటానండి. బాయ్. ఇంక వీడియో దగ్గర వద్దాం.